హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు ద హర్షి డిఎస్సి క్లాసెస్. ఈరోజు మనం ఈ వీడియోలో వచ్చేసి 8th క్లాస్ తెలుగుకి సంబంధించినటువంటి 4th లెసన్ నా యాత్రలో మనకు ఆల్రెడీ లెసన్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయడం జరిగింది. ఈరోజు వచ్చేసి మనం ఈ వీడియోలో వ్యాకరణాంశాలు, భాషాంశాలు అయితే మనము క్లియర్గా అయితే చూద్దాము. మీకు 8th క్లాస్ లెసన్కి సంబంధించి ప్రతి ఒక్క వీడియో వచ్చేసి డిస్క్రిప్షన్లో అప్లోడ్ చేయడం జరుగుతుంది. ఇంకా ఎవరైనా చూడకపోతే ఒకసారి అయితే డిస్క్రిప్షన్ అయితే చెక్ చేసుకోండి. నెక్స్ట్ మనం ఈ వీడియోలో నా యాత్రకు సంబంధించి వ్యాకరణాంశాలు, భాషా అంశాలు అయితే క్లియర్గా చూద్దాము. అలాగే వీడియో చూస్తున్న వాళ్ళు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. భాషా అంశాల్లో వచ్చేసి ఫస్ట్ క్రింది పదాలకు అర్థాలను పట్టికలో గుర్తించి వాటితో 4 సొంత వాక్యాలను రాయండి అనేసి ఇవ్వడం జరిగింది. సో మనకు అర్థాల వరకు ఇంపార్టెంట్ కాబట్టి అర్థాలు అయితే చూద్దాము. ఫస్ట్ సెకండ్ వన్ ఇచ్చారండి, తర్ఫీదు అంటే శిక్షణ. నెక్స్ట్ ఛత్రము, ఛత్రం అంటే మీ అందరికీ తెలిసిందే కదా, సో గొడుగు. నెక్స్ట్ తర్ఫీదు అంటే శిక్షణ. థర్డ్ వన్కి వచ్చేసి నారి. నారి అంటే అర్థం ఏంటండి మీకు? నారి అంటే స్త్రీ, నారి అంటే స్త్రీ. నెక్స్ట్ వడి అంటే వేగము, శ్రేణి అంటే వరుస. శ్రేణి అంటే వరుస అండి, చూసారు కదా. పదాలకు అర్థాలు వచ్చేసి ఛత్రము అంటే గొడుగండి, తర్ఫీదు అంటే శిక్షణ, నారి అంటే స్త్రీ, వడి అంటే వేగము, శ్రేణి అంటే వరుస. ఇవి అర్థాలు. నెక్స్ట్ క్రింది వాక్యాలలో గీత గీసిన పదానికి సరి అయిన నానా అర్థాలను గుర్తించండి అనేసి ఇచ్చారు. అన్ని అవయవాలలో కన్ను ప్రధానమైనది. సో కన్నుకు వచ్చేసి మనకు నానా అర్థాలు వచ్చేసి నేత్రము, బండి, చక్రం అండి. కన్ను అంటే మనకు నేత్రము, బండి, చక్రము నానా అర్థాలండి. నెక్స్ట్ ఫస్ట్ది బ్రహ్మనాయుడు సహపంక్తి భోజనాలు ఏర్పాటు చేశాడు. ఇక్కడ వచ్చేసి సహపంక్తి అనేసి ఇచ్చారు కదా. సహ అంటే అందరూ లైన్లో అనమాట, 1 by 1. సో వీళ్ళని ఏమంటారు? వరుస సేన అంటారు. సహపంక్తి అంటే అర్థం ఏంటి? వరుస సేన. నెక్స్ట్ సెకండ్ది వచ్చేసి 12 జ్యోతిర్లింగాలలో శ్రీశైల క్షేత్రము ప్రధానమైనది. సో క్షేత్రము అంటే మనకు పుణ్యస్థానం అండి. క్షేత్రము అంటే పుణ్యస్థానము, చోటు. నెక్స్ట్ ఏ పనినైనా ఉత్సాహంతో చేయాలి. ఉత్సాహం అంటే అర్థం ఏంటండి మనకు? ఉత్సాహంతో అంటే ప్రయత్నంతో, అలాగే కోరిక అండి. ఉత్సాహంతో అంటే ప్రయత్నంతో, కోరికతో. అంటే మనం ఏదైనా దాని మీద ఇష్టంతో చేస్తాం కదా, సో ఇష్టంతో చేయడాన్ని కానీ ఉత్సాహం, ప్రయత్నం ఇవన్నీ ఒకటే అనమాట. సో ఉత్సాహానికి నానా అర్థాలు వచ్చేసి ప్రయత్నము, కోరిక. నెక్స్ట్ మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటివాడు. మిత్రుడు అంటే ఏంటండి? స్నేహితుడు. స్నేహితుడు సూర్యుడు. మంచి మిత్రుడు గొప్ప పుస్తకం వంటి వాడు. సో మిత్రుడికి నానా అర్థాలు వచ్చేసి స్నేహితుడు, అలాగే సూర్యుడు. నెక్స్ట్ వచ్చేసి కింది వాక్యాలలో గీత గీసిన పదాలకు పర్యాయ పదాలు రాయండి అనేసి ఇచ్చారు. సో ఇక్కడ చిత్తము అంటే పర్యాయ పదాలు వచ్చేసి మనసు, హృదయము. నెక్స్ట్ నిలయము అండి. నిలయము అంటే మనకు పర్యాయ పదాలు వచ్చేసి నిలయము అంటే ఆవాసము, అలాగే ఇంకొకటి వచ్చేసి కానాచి అండి. ఇక్కడ మనము లెసన్ను బట్టి ఇవి రాయవలసి ఉంటుంది. సో ఇక్కడ మనకు నిలయము అంటే పర్యాయ పదాలు వచ్చేసి ఆవాసము, కానాచి. నెక్స్ట్ సెకండ్ది చూద్దామండి. వీర నారీమణి రాణి రుద్రమదేవి. సో రాణి అంటే రాజ్ని, సామాజ్ని. రాణి అంటే వచ్చేసి మనకు రాజ్ని, రాజ్ని అండి. రాణి అంటే రాజ్ని, సామ్రాజ్యి. రాణికి పర్యాయ పదాలండి, కొత్తవి ఇవి చూసుకోండి. రాణి అంటే ఏంది? రాజ్ని, సామ్రాజ్ని. నెక్స్ట్ కృష్ణానది తీరంలో అమరేశ్వర ఆలయం ఉంది. సో తీరము అంటే ఏంటండి? ఒడ్డు. తీరము అంటే ఒడ్డు, దరి.
తీరము అంటే నానా పర్యాయ పదాలు వచ్చేసి ఒడ్డు, దరి. నెక్స్ట్ మహనీయులు మార్గాన్ని అనుసరించడం మంచిది. సో మార్గము అంటే ఏంటండి? దారి, బాట. ఇవి వచ్చేసి పర్యాయ పదాలు. మార్గము అంటే అర్థం ఏంటి? దారి, బాట. నెక్స్ట్ వచ్చేసి ప్రకృతి వికృతులను ఇచ్చారండి, చూద్దాము. దీంట్లో వచ్చేసి ఫస్ట్ది చూసుకున్నట్లయితే అద్భుతము అంటే అబ్బురము. అద్భుతం అంటే అర్థం ఏంటండి? అబ్బురము. నెక్స్ట్ ముగ్ధ అంటే ముగుద. నెక్స్ట్ ప్రాంతము అంటే పొంత. నెక్స్ట్ స్థలము అంటే తలమండి. చూసారు కదా, ఫస్ట్ అద్భుతం అంటే అబ్బురము. నెక్స్ట్ స్థలము అంటే తలము. ప్రాంతము అంటే పొంత. ఇక్కడ వచ్చేసి ముగ్ధ అంటే ముగుద. ఇవి వచ్చేసి ప్రకృతి వికృతి. నెక్స్ట్ కింద ఇచ్చిన పదాలకు ఉత్పత్తి అర్థాలను జత చేసి రాయండి అనేసి ఇచ్చారండి. సో ఇక్కడ మనకు ఫస్ట్ది చూసుకున్నట్లయితే నగరం అంటే ఏంటండి? కొండల వలె పెద్ద పెద్ద భవనములు కలదాన్ని వచ్చేసి నగరము అంటాము. హృదయము అంటే వచ్చేసి ఉదకమును ధరించున్నది. ఇక్కడ వచ్చేసి హృదయం అంటే ఉదకమును ధరించున్నది. క్షేత్రము అంటే దైవం వెలిసినటువంటి ప్రాంతము. ఇవి వచ్చేసి ఉత్పత్తి అర్థాలండి. నెక్స్ట్ చూద్దాము. ఇక్కడ వచ్చేసి మనకు పచ్చని చెట్లతో కూడిన హరితహారాన్ని చూస్తే కన్నుల పండగగా ఉంది. ఎర్రకోట నీటికి చెక్కు చెదరలేదు అనేసి ఇచ్చారు కదా. ఇక్కడ వచ్చేసి కన్నుల పండుగ అలాగే చెక్కు చెదరలేదు అనేటివి వచ్చేసి రెండు పద బంధాలు ఉన్నాయి. అవి సామాన్య అర్థాలను బోధించడం లేదు. కన్నుల పండగ అనే పదబంధం వచ్చేసి ఎంతో మనోహరంగా అనేటటువంటి విశేష అర్థాన్ని అయితే ఇది మనకు ఇస్తూ ఉంది. అయితే అలాగే చెక్కు చెదరలేదు అనే పదం కూడా మనకు అంతే అర్థాన్ని ఇస్తుందన్నమాట. అనే పదబంధం ఏమాత్రం పాడు కాలేదు అనే విశేష అర్థాన్ని ఇస్తుంది. ఈ విధంగా ఒక భాషకు సంబంధించిన విశేషమైన అర్థాన్నిచ్చే పలుకుబడులను వచ్చేసి జాతీయాలు అనేసి అంటారు. దీన్ని వచ్చేసి పలుకుబడులు అంట. పలుకుబడులు అంటే ఏంటంటే జాతీయాలండి. జాతీయాలను ఏమని పిలుస్తాము? పలుకుబడులు అనేసి పిలుస్తాం అన్నమాట. వీటిని వేరొక భాషలోకి అనువదించలేము. సో ఇలా మనకు జాతీయాలైతే ఉంటాయండి. ఇవి అండి పలుకుబడులు. జాతీయాల గురించి అయితే మనకు కొత్తగా 8th క్లాస్లో అయితే యాడ్ చేశారు. సో మనకు పలుకుబడులను జాతీయాలను కూడా పిలుస్తారండి. మీకు తెలిసిన జాతీయాలను రాయండి అనేసి ఇచ్చారు. జాతీయాలు వచ్చేసి మనకు అందచందములు కానీ అడుగులకు మడుగులు ఒత్తడం ఇలాంటివి ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకు జాతీయాలకు సంబంధించినవి. నెక్స్ట్ వ్యాకరణ అంశాలు ఇచ్చారండి. సో వ్యాకరణ అంశాలను కూడా చూద్దాము. ఇక్కడ లేదని అనేసి ఇచ్చారు. లేదు ప్లస్ అని లేదని, ఇది వచ్చేసి మనకు ఉత్వసంధికి సంబంధించిందండి. ఆల్రెడీ మనకు ఉత్వసంధి, అత్వసంధి, ఇత్వసంధి ఇవన్నీ కూడా మనకు 8th క్లాస్లోనే వచ్చాయండి. ఆ లెసన్స్ నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేశాను. ప్రతి ఒక్క లెసన్కి సంబంధించినటువంటి లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇస్తాను. అందరూ ఒకసారి అయితే చెక్ చేసుకోండి. మనకు 8th క్లాస్లోనే చాలా వరకు సందుల గురించి, అలాగే గేయం అంటే ఏంటి, అలాగే నెక్స్ట్ వచ్చేసి కథానిక అంటే ఏమిటి, కథ అంటే ఏమిటి, ఈరోజు మనకు లెసన్లో యాత్ర రచన అంటే ఏమిటి, ఇలా ప్రతి ఒక్కటి గురించి కూడా మనకు చెప్పడం జరుగుతుంది. కాబట్టి 8th క్లాస్లో కొంచెము ఎక్కువగా టాపిక్స్ అయితే ఉన్నాయండి. సో ప్రతి ఒక్కరైతే చెక్ చేసుకోండి. లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తాను. నెక్స్ట్ మరెక్కడ అనేటటువంటి దాన్ని ఎలా విడదీస్తాము అంటే, నేను ఒక్కొక్క దాన్ని విడదీసి రాస్తానండి. మీరు ఎక్కడైనా కావాలనుకుంటే రాసుకోండి, లేదు వింటామంటే వినండి. ఓన్లీ ఒక్కదానికి ఎక్స్ప్లెయిన్ చేస్తాను. నెక్స్ట్ ఎరేజ్ చేసి నెక్స్ట్ బిట్ కూడా ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతుంది. సో మరెక్కడ అంటే మరి ప్లస్ ఎక్కడ, మరి ఎక్కడ. సో ఇది వచ్చేసి మనకు ఇత్వసంధి అండి.
ఈ అనేది వస్తుంది కదా, సో ఇక్కడ మనకు ఈ అనేది వస్తుంది కాబట్టి ఇది మనకు ఇత్వ సంధి అవుతుంది. ఇలా గుర్తుపెట్టుకోండి. నెక్స్ట్ వారందరూ. వారందరూ అంటే వారు ప్లస్ అందరూ వారందరూ అవుతుంది. సో వారు ఇక్కడ మనకు ఊ అనేది వస్తుంది కదా సౌండ్, సో ఊ అనేది వస్తుంది కాబట్టి ఇది ఏ సంధి అవుతుందండి? ఉత్వ సంధి. నెక్స్ట్ ధర్మ ప్లస్ ఉపదేశము ధర్మోపదేశం అండి. ధర్మ ప్లస్ ఉపదేశము ధర్మోపదేశము. సో ఇది వచ్చేసి ధర్మ, మనకు ధర్మ ప్లస్ ఉపదేశము వచ్చేసి ఇది గుణ సంధి అవుతుందండి. గుణ సంధి. ధర్మోపదేశం వచ్చేసి గుణ సంధి. నెక్స్ట్ శత ప్లస్ అబ్దం వచ్చేసి శతాబ్దము అండి. శతాబ్దము. శత ప్లస్ అబ్దము శతాబ్దము. ఇది వచ్చేసి మనకు సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. ఇవన్నీ మనకు ఆల్రెడీ 8th క్లాస్లోనే వచ్చాయండి. సో సవర్ణ దీర్ఘ సంధి కానివ్వండి, గుణ సంధి, అత్వ సంధి, ఇత్వ సంధి, ఉత్వ సంధి ఇవన్నీ కూడా ఎక్స్ప్లెయిన్ చేశానండి. ఒకసారి అయితే అక్కడికి వెళ్ళి క్లియర్గా అయితే చూడండి. నెక్స్ట్ వచ్చేసి కింది పదాలను విడదీసి సంధి పేరు రాసి సూత్రీకరించండి అనేసి ఇవ్వడం జరిగింది. మహోన్నతము. మహోన్నతము అంటే ఇక్కడ మహా ప్లస్ ఉన్నతం అండి. మహా ప్లస్ ఒక్కొక్కటైతే రాస్తానండి, క్లియర్గా ఉంటుంది. మహోన్నతం అంటే మహా ప్లస్ ఉన్నతం. మహోన్నతం. సో ఇది వచ్చేసి మనకు గుణ సంధి అండి. గుణ సంధి. మహా ప్లస్ ఉన్నతం మహోన్నతం గుణ సంధి. నెక్స్ట్ సెకండ్ది చూద్దాము. దేవాలయము అంటే దేవా ప్లస్ ఆలయం. దేవాలయం. ఇది చాలాసార్లు కూడా మనకు ఎగ్జామ్లో రిపీట్ అవుతుంది. సో ఇది వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి అండి. సవర్ణ దీర్ఘ సంధి. సో దేవాలయం వచ్చేసి దేవా ప్లస్ ఆలయం. దేవాలయము సవర్ణ దీర్ఘ సంధి. నెక్స్ట్ బిట్ చూద్దాం. ధర్మోపదేశం. సో ధర్మోపదేశం అంటే ధర్మ ప్లస్ ఉపదేశము ధర్మోపదేశము. ఇది వచ్చేసి మనకు గుణ సంధి అండి. ఇందాక వచ్చింది కదా ధర్మోపదేశం అంటే ధర్మ ప్లస్ ఉపదేశము ధర్మోపదేశము ఏ సంధి అండి? గుణ సంధి. నెక్స్ట్ మహాలున్నది. మహాలున్నది అంటే మహా ప్లస్ మహలు ప్లస్ ఉన్నది అండి. మహలు ప్లస్ ఉన్నది మహాలున్నది. సో ఇది వచ్చేసి సవర్ణ దీర్ఘ సంధి. సవర్ణ దీర్ఘ సంధి. సో మీరు సంధుల గురించి ఎక్కడ ఏ బుక్స్లలో కూడా వెతకవలసిన అవసరం లేదండి. 8th క్లాస్ టెక్స్ట్ బుక్ ఫస్ట్ లెసను, సెకండ్ లెసను, థర్డ్ లెసన్ ఈ 3 లెసన్లలోనే మనకు సవర్ణ దీర్ఘ సంధి, గుణ సంధి, అత్వ సంధి ఈ సంధులన్నీ కూడా ఇవ్వడం జరిగిందండి. సో ఎక్కడ కూడా ఎత్తుక్కోవాల్సిన అవసరం లేదు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే అన్నీ ఉన్నాయండి. నెక్స్ట్ క్రింది సమాసాలకు విగ్రహ వాక్యాలు రాసి సమాసం పేరు రాయండి అనేసి ఇచ్చారు. ఎర్ర రాళ్ళు అంటే ఎర్రవైన రాళ్ళండి. ఎర్ర రాళ్ళు అంటే ఎర్రనైన రాళ్ళు. ఇది వచ్చేసి విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం అండి. ఎర్ర రాళ్ళు అంటే ఎర్రనైన రాళ్ళు. ఇది వచ్చేసి మనకు విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి దేని యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది? పూర్వపదం యొక్క విశేషణాన్ని తెలియజేస్తుంది కాబట్టి ఇది మనకు విశేషణ పూర్వపద కర్మధారయ సమాసం. ఇది కూడా ఎక్కడ ఎత్తుకోవాల్సిన అవసరం లేదు. 8th క్లాస్ టెక్స్ట్ బుక్లోనే ఇచ్చారు. నెక్స్ట్ 9 కోట్ల రూపాయలు. మనకు ఆల్రెడీ తెలుసు కదా, సంఖ్య అనేది వచ్చినట్లయితే అది దేనికి సంబంధించిందంటే ద్విగు సమాసం అండి. చతుర్ముఖాలు కానీ 4 ముఖాలు 4 వేదాలు ఇవన్నీ ఉంటాయి కదా. సో ఇవన్నీ మనకు సంఖ్య అనేది కనిపిస్తే, నెంబర్ అనేది కనిపిస్తే అది మనకు ద్విగు సమాసం. సో 9 కోట్ల రూపాయలు అంటే 9 కోట్లు అను సంఖ్య గల రూపాయలు. నెక్స్ట్ నది సవ్వడులు అంటే నది యొక్క సవ్వడులు అండి. నది సవ్వడులు అంటే నది యొక్క సవ్వడులు. ఇది వచ్చేసి మనకు యొక్క వచ్చింది కదండి. యొక్క అంటే ఏంటిది? షష్ఠీ తత్పురుష సమాసము. నెక్స్ట్
పాడి పంటలు అంటే పాడియును పంటలును, పాడియును పంటలును. ఇది కూడా మనకు ద్వంద్వ సమాసం అండి. అంటే ఏ పదానికి సొంత అర్థం దానికై అదే సొంత అర్థాన్ని ఇస్తే దాన్ని ఏమంటామంటే ద్వంద్వ సమాసంగా చెప్పుకుంటాము. సో ఇక్కడ పాడియును అంటే అది ఒక అర్థం వస్తుంది, పంటలును అంటే అది ఒక అర్థం వస్తుంది. సో ఈ రెండు కంబైన్డ్గా ఇచ్చారు కాబట్టి పాడి పంటలని. సో దీన్ని మనము ద్వంద్వ సమాసంగా చెప్పుకోవచ్చు. పాడి పంటలు అంటే పాడియును పంటలును ద్వంద్వ సమాసం, ద్వంద్వ సమాసం అండి. నెక్స్ట్ చూసుకున్నట్లయితే క్రింది సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చండి అనేసి ఇచ్చారు. సో తాజ్మహల్ సుందరమైనది, తాజ్మహల్ విశాలమైనది. సో దీన్ని మనము సంయుక్త వాక్యంగా ఎలా రాస్తామంటే తాజ్మహల్ సుందరమైనది, విశాలమైనది అనేసి రాయడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు సామాన్య వాక్యాలు సంయుక్త వాక్యాల గురించి కూడా 1 మార్కు తప్పకుండా టెట్లో కానీ డిఎస్సిలో కానీ ఉంటుందండి. సో ప్రతి ఒక్కరైతే చూడండి. గయా ప్రాచీనమైనది, గయా ప్రసిద్ధమైనది. సో దీన్ని ఎలా రాస్తామంటే గయా ప్రాచీనమైనది ప్రసిద్ధమైనది అనేసి రాస్తాము. నెక్స్ట్ సెకండ్ చూసుకున్నట్లయితే హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి, హిమాలయ పర్వత శ్రేణులు విస్తృతమైనవి అనేసి ఇచ్చారు కదా. సో హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి అనేసి రాయాలి. ఇక్కడ హిమాలయ పర్వతాలు అనేది తీసేయాలండి. హిమాలయ పర్వత శ్రేణులు ఎత్తైనవి విస్తృతమైనవి. నెక్స్ట్ సారనాథ్ బౌద్ధ క్షేత్రాలలో ముఖ్యమైనది, సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో చూడదగినది. సో దీన్ని వచ్చేసి సారనాథ్ బౌద్ధ క్షేత్రాల్లో ముఖ్యమైనది చూడదగింది అనేసి రాస్తే సరిపోతుంది. సో ఇలా మనము సామాన్య వాక్యాలను సంయుక్త వాక్యాలుగా మార్చవచ్చు. నెక్స్ట్ వచ్చేసి కర్తరి వాక్యాలు కర్మని వాక్యాల గురించి అయితే చూద్దామండి. సూర్యుడు వెలుగును పంచుతాడు అనేసి మనకు ఎగ్జాంపుల్ ఇచ్చారు. పై వాక్యంలో వెలుగును పంచే పని చేస్తుంది. సూర్యుడు కనుక సూర్యుడు వచ్చేసి కర్త. ఇక్కడ కర్త అయిన సూర్యుడు ప్రథమ విభక్తిలో ఉంది. పంచడం అనే పనిని గురికి అవుతుంది. వెలుగు కనుక వెలుగునకు ద్వితీయ విభక్తి చేర్చి వెలుగును అని ప్రయోగించబడింది. వాక్యము కర్త అయిన సూర్యుడిని ప్రధానం చేసి చెప్పబడినందున ఇది కర్తరి వాక్యము. క్రియతో అన్వయించే పదం వాక్యంలో ప్రధానమైనది. ఇక్కడ కర్త క్రియతో అన్వయిస్తున్నది కాబట్టి కర్తరి వాక్యము అవుతుంది. సో ఇక్కడ మనకు కర్తరి వాక్యాలను ఇచ్చారండి. కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరి వాక్యాలు అనేసి చెప్తాము. సో మీకు అందరికీ పైది అర్థం అయిన వాళ్ళు ఓకే, అర్థం కాని వాళ్ళు ఏంటంటే ఇదైతే ఇక్కడ నుంచి చెప్తాను, క్లియర్గా వినండి. కర్త ప్రధానంగా గల వాక్యాలను కర్తరి వాక్యాలు అంటారండి. ఇక్కడ కర్త ఎవరు? సూర్యుడు కర్త ఉన్నాడు మనకు. సో కాబట్టి కర్త అనేటటువంటిది మనకు ఏదైనా వాక్యంలో ఉంటే ఆ వాక్యాలను కర్తరి వాక్యాలు అనేసి పిలుస్తాము ఈజీగా. నెక్స్ట్ ఈ కర్తరి వాక్యంలో కర్తకు ప్రథమ విభక్తి వస్తుందండి. ఇక్కడ సూర్యుడు ఉన్నాడు కదా, సో మనకు డూమువులు ప్రథమ విభక్తి ఓకేనా. సో మనకు కర్తరి వాక్యంలో కర్తకు ఇక్కడ కర్త ఎవరు? సూర్యుడు. సో ఇక్కడ డూ అనేది వచ్చింది కదా, అది మనకు ఏ విభక్తి? ప్రథమ విభక్తి. నెక్స్ట్ కర్మకు ద్వితీయ విభక్తి వస్తుంది. ఇక్కడ కర్మ ఏంటి? వెలుగును. ను ఉంది కదా, ఇక్కడ నీ నున్ను ఇవన్నీ మనకు ఏ విభక్తికి సంబంధించినవండి? ద్వితీయ విభక్తికి సంబంధించినవి. కాబట్టి ఇక్కడ కర్మలో మనకు ద్వితీయ విభక్తి అనేది వస్తుంది. కర్తరి ప్రయోగంలో కర్తను బట్టి క్రియావాచకాలు కూడా ఉంటాయి అనేసి ఇచ్చారనమాట. సో ఇదైతే అర్థమైంది కదా మనకు. కర్తరి వాక్యం అంటే ఏదైనా ఒక వాక్యంలో కర్త కంపల్సరీగా ఉండాలి. సో అలాగే ఆ కర్త వచ్చేసి ప్రథమ విభక్తి, కర్మ వచ్చేసి ద్వితీయ విభక్తిలో వస్తుంది. నెక్స్ట్ది కర్మని వాక్యాలు చూద్దామండి. ఇప్పటి వరకు మనం కర్తని వాక్యాలు చూసాం కదా, ఇప్పుడు కర్మని వాక్యాలను అయితే చూద్దాము.
ఇందులో మనకిచ్చినటువంటి ఉదాహరణ వచ్చేసి సూర్యుడి చేత వెలుగు పంచబడుతుంది. ఇక్కడ పై వాక్యంలో కర్తకు వచ్చేసి తృతీయ, కర్మకు వచ్చేసి ప్రథమ విభక్తులు వచ్చాయి. సో ఇక్కడ మనకు ఇక్కడ కర్త ఎవరంటే సూర్యుడు కదా. సో సూర్యుడికి చేత అనేటటువంటి తృతీయ విభక్తి అయితే వచ్చింది కదా. సో ఇలా కర్మకు ప్రథమ విభక్తి వచ్చింది. పంచు అను క్రియకు బడు చేరి పంచబడుతుందిగా మారింది. కర్మ ప్రధానంగా చెప్పబడినది కాబట్టి ఇది కర్మని వాక్యము. సో ఇక్కడ మనకు కర్మని వాక్యాలంటే కర్మ ప్రధానంగా గల వాక్యాలను కర్మని వాక్యాలు అనేసి చెప్తారు. సో ఫస్ట్ కర్తరి వాక్యం అంటే కర్త ప్రధానంగా ఉంటే వాటిని వచ్చేసి మనము కర్తరి వాక్యాలు అంటాము. సో ఇక్కడ మనకు కర్మ అనేది ప్రధానంగా ఉంటుంది కాబట్టి సో ఇది కర్మని వాక్యాలు. పని యొక్క ఫలితాన్ని అనుభవించేది కర్మ అయితే ఆ పనిని చేసేవాడు కర్త అవుతాడు. కర్మని వాక్యంలో కర్తకు వచ్చేసి తృతీయ విభక్తి, కర్మకు ప్రథమ విభక్తి వస్తుందన్నమాట. సో కర్మ ప్రధానంగా గల వాక్యాల్లో మనకు వచ్చేసి బడు, బడి అనేటటువంటి క్రియలను అనుసరించి ప్రయోగించబడతాయి. కర్మని ప్రయోగంలో వచ్చేసి కర్తను బట్టి క్రియకు లింగ వచన పురుష ప్రత్యామ్నాయాలు కూడా వచ్చి చేరుతాయి. అంటే పంచబడుతుంది, అంటే పంచుతున్నారు అంటారు కదా, లేకపోతే పంచింది, పంచుతాడు, ఇవన్నీ వచ్చేసి ఏంటంటే లింగ వచన పురుష ప్రత్యయాలండి. ఇప్పుడు లింగానికి సంబంధించింది వచ్చేసి స్త్రీవాచకం అనుకోండి పంచింది, లేదు పురుషుడు అనుకోండి పంచాడు, లేకపోతే పంచబడుతుంది అని కానీ ఇలా మనకు వచనాలు అనేటివి మారుతూ ఉంటాయన్నమాట. సో ఇక్కడ కర్తరి వాక్యాలు, కర్మని వాక్యాలు అనేసి ఇచ్చారు. సో చూద్దాము. కర్తరి వాక్యాలలో మీరు చూసుకున్నట్లయితే ఇక్కడ కర్తకి వచ్చేసి మనకు ప్రధానంగా ప్రథమ విభక్తి వస్తుందనేసి మీరైతే గుర్తుపెట్టుకోండి. ఇక్కడ బుద్ధుడు అంటే డు ఉంది కదా, శ్రీకృష్ణదేవరాయలు డూము ఊలు లు అనేది ఉంది కదా, ఇక్కడ దాతలు చెట్లు ఇవన్నీ మనకు ఏంటి అంటే కర్తరి వాక్యాలు. ఇక్కడ కర్మని వాక్యాలు అన్నమాట. సో బోధించబడుతుంది, పోషించబడ్డారు అంటే మనకు బడు, బడి అనేటటువంటి ప్రత్యయాలు కర్మని వాక్యాలలో వస్తాయి అనేసి గుర్తుపెట్టుకోండి. ఈజీగా మీరు కర్తరి వాక్యమా కర్మని వాక్యమా అనేసి మీరు చెప్పవచ్చు. బోధించబడింది ఇక్కడ చూడండి, కర్తరి వాక్యాలలో వచ్చేసి బోధించాడు అని చెప్పారు. సో కర్మని వాక్యాల్లో ఏం చెప్పారు, బోధించబడింది అని చెప్పారు. సో ఏదైనా వాక్యాలలో బడు, బడి అనేటటువంటి క్రియలను అనుసరించి మనకు ఏవైనా వాక్యాలు ఉంటే అది వచ్చేసి కర్మని వాక్యంగా మనము ఈజీగా చెప్పవచ్చు. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ క్రింది కర్తరి వాక్యాలను కర్మని వాక్యాలుగా మార్చండి అనేసి ఇవ్వడం జరిగిందనమాట. ఫస్ట్ది ఏమిచ్చారంటే ఆమె పాట పాడింది అనేసి ఇచ్చారు. ఆమె చేత పాట పాడబడింది, ఇది వచ్చేసి కర్మని వాక్యం అండి. ఇది వచ్చేసి మనకు కర్తరి వాక్యం, ఆమె పాట పాడింది. సో కర్మని వాక్యం ఏంటి, ఆమె చేత పాట పాడబడింది. నెక్స్ట్ సెకండ్ వన్, గాంధీజీ వార్ధా స్కీమును ప్రారంభించారు. గాంధీజీ చేత వార్ధా స్కీము ప్రారంభించబడింది, ఇది వచ్చేసి కర్మని వాక్యం. నెక్స్ట్ బులుసు వెంకటరమణయ్య ఉత్తర దేశ యాత్ర గ్రంథాన్ని రాశారు. ఇక్కడ వచ్చేసి కర్మని వాక్యం ఏంటంటే బులుసు రమణయ్య చేత ఉత్తర దేశ యాత్ర గ్రంథం అనేది రచించబడినది లేదా రాయబడినది అనేసి చెప్పవచ్చు. నెక్స్ట్ తాజ్మహల్ను షాజహాన్ నిర్మించాడు. సో దీన్ని వచ్చేసి మనము షాజహాన్ చేత తాజ్మహల్ నిర్మించబడినది ఇలా మనం మార్చవచ్చండి. ఇక్కడ మనకు కర్తరి వాక్యాన్ని కర్మని వాక్యంగా మార్చే విధానం తెలుగులో ఉంది, కానీ తెలుగులో ప్రతి వాక్యాన్ని కర్మనిలోకి మార్చడం అందంగా ఉండదు. అందుకే కర్మని వాక్యం వచ్చేసి తెలుగుకు సహజం కాదు. కొన్ని ప్రత్యేక సందర్భాలలో మాత్రమే కర్మనికి ప్రయోజనం ఉంటుంది అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో కర్తరి కర్మని వాక్యాలకైతే మీరు క్లియర్ అయింది కదండి. సో ఇలా ఉంటుంది. నెక్స్ట్
నెక్స్ట్ వచ్చేసి మనకు ఒక సూక్తి అయితే ఇచ్చారండి. అదేంటంటే ఎవరు ఎక్కువగా ప్రయాణిస్తే వారికి ఎక్కువగా తెలుస్తుంది. సో ఈ సూక్తి పుల్లర్ అనేటటువంటి వాళ్ళైతే రచించడం జరిగిందనమాట. నిజమేనండి, ఎవరైనా ఎక్కువగా ప్రయాణించడం కానీ ఎక్కువగా ఎవరితో అయినా మాట్లాడుతూ ఉంటేనే మనకు అన్ని విషయాలు తెలుస్తూ ఉంటాయి కదా. సో ఇలా మనకు సూక్తి ఏంటంటే ఇక్కడ ఎవరు ఎక్కువగా ప్రయాణిస్తే వారికి ఎక్కువగా తెలుస్తుంది. నెక్స్ట్ వచ్చేసి మనకు ఏప్రిల్ 18వ తేదీన మనము వారసత్వ దినోత్సవంగా నిర్వహించుకుంటాము. ఏప్రిల్ 18వ తేదీన ఏంటండి వారసత్వ దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ మనకు పాఠాంత అంశం వచ్చినట్లయితే గెలుపు నాదే అనేటటువంటి కథనైతే ఇచ్చారండి. ఇది వచ్చేసి చూద్దాము, కథను కూడా క్లియర్గా చూడవలసి ఉంటుంది కాబట్టి ఒకసారి అయితే చదువుతాను. అంతకాలంగా మాళవిక దేశానికి ఉన్న కోశాధికారి చనిపోవడంతో ఆ స్థానంలో వచ్చేసి మరో కొత్త కోశాధికారి అయితే కావాల్సి వచ్చాడు. కానీ రాజ్యంలోని ధనాగారం అంతా అతని ఆధీనంలోనే ఉంటుంది కనుక అతడు చాలా నమ్మకమైన వాడు, డబ్బు మీద ఆశ లేని వాడు కావాలి. అటువంటి వాని గురించి రాజుగారు వచ్చేసి రాజ్యం అంతా చాటింపు అయితే వేస్తూ ఉన్నారనమాట. సో ఆ పదవి గురించి చాలామంది వచ్చినా కూడా రాజుగారు కొన్ని పరీక్షలను అయితే పెడుతూ ఉన్నారు. అయితే ఆ పరీక్షలకి వాళ్ళు నిలవలేక వెనక్కి వెళ్ళిపోతూ ఉన్నారనమాట. కానీ రాజుగారు వచ్చేసి రాజుగారు పెట్టే పరీక్షల్లో ఓడిపోయిన వారెవ్వరికి అర్థం మాత్రం కావు. అలా అని మేము పరీక్షల్లో పొరపాటు ఏం చేశాము అని రాజుగారిని అడిగే ధైర్యం అనేది ఎవరికి లేదనమాట. ఇలా ఉండగా చివరిలో వచ్చేసి మాధవుడు అనేటటువంటి యువకుడు ఆ పనిని గురించి రాజధానికి వచ్చి రాజుగారిని అయితే కలుస్తాడు. అతన్ని చూశాక ఇవాళ మాకు వేరే రాజకార్యం ఉంది కనుక నీవు ఉదయం ఈ రాత్రికి మా అతిథి భవనంలో బస చేయవచ్చు అనేసి రాజుగారు మాధవుడితో చెప్తాడు. ఒక భటుడు వచ్చేసి మాధవుడిని తీసుకొని అతిథి భవనానికి అయితే వెళ్ళడం జరుగుతుందనమాట. ఆ భవనపు అధికారి వచ్చేసి ఈయనకి ఒక గది ఇచ్చి మంచి చెడులు చూడండి అని చెప్పేసి భటుడైతే వెళ్ళిపోతాడు. భవనం అధికారి వచ్చేసి మాధవుడికి ఒక చక్కటి గది చూపించి ఇక్కడే పరుపు మార్పించి దుప్పట్లు కొత్తవి పరిపించాను, హాయిగా భోజనం చేసి విశ్రమించండి అనేసి ఉదయాన్నే రాజు దర్బార్కు వెళ్ళండి అనేసి చెప్తాడు. సో అలా అతను వెళ్ళిపోతాడనమాట. ఆ మాధవుడు వచ్చేసి మంచం మీద ఒరిగి రేపు రాజుగారు ఏం పరీక్ష పెట్టబోతాడు అనేసి ఆలోచిస్తూ ఉండగా అతని వీపుకి ఏదో గట్టిగా తగిలిందనమాట. సో ఏమిటా అని లేచి చూస్తే ఒక చిన్న మూట అయితే అక్కడ కనబడుతుందన్నమాట. ఆశ్చర్యంతో ఆ మూట విప్పి చూస్తే ఏమవుతుందంటే ఖరీదైన 10 వజ్రాలు అయితే ఉంటాయి. వాటి ఖరీదు ఎంత లేదన్నా 1,00,000 వరహాలు ఉండొచ్చని అంచనా వేసి భద్రంగా ఆ మూటను ఒక సంచిలో భద్రపరుచుకుంటాడనమాట. నెక్స్ట్ మరునాటి ఉదయం అతను రాజదర్శనానికి వెళ్ళిపోతాడు. అక్కడ రాజుగారు వచ్చేసి ఆ మాధవుడి యొక్క వివరాలు, విద్యా అర్హతలన్నీ కనుక్కొని అబ్బాయి నువ్వు కోశాధికారిగా పదవికి తగవు అన్నాడు కోపంగా అనమాట. సో మాధవుడు ఏం చేస్తాడు, ఏ పరీక్ష పెట్టకుండా తగవు అని ఎలా చెప్తున్నారు అనేసి అనుకుంటూ ఉంటాడు. సో ఇలా ఎందుకు అనుకుంటున్నారు అని మంత్రితో పాటు సభలో ఎవ్వరికీ అర్థం కాదు. ఇంతలో మాధవుడు వచ్చేసి మహారాజా మీరు పెట్టిన పరీక్షలో నేను నెగ్గాను కనుక ఈ పదవి నాదే అని అంటాడు. అయితే ఆ మాటలకు రాజుగారు వచ్చేసి ఆశ్చర్యపోయి నేనేం పరీక్ష పెట్టాను అనేసి అంటాడు. దానికి కోశాధికారి కావాల్సిన వాడికి ముఖ్యమైనది పరాయి సొత్తు మీద ఆశ ఉండకూడదు. ఏ విషయం కనిపెట్టడానికే మీరు రాత్రి నా దుప్పటి కింద ఈ వజ్రాల మూట పెట్టారు. మరొకరి మూట అయితే ఆ మూట గదిలో అంతకుముందు బస చేసిన వారు ఎవరో మర్చిపోయి వెళ్ళి ఉంటారు కనుక సొంతం చేసుకుంటే బోలా అన్న దురాలోచనతో మూట విషయం ఎవరికి చెప్పకుండా దాచుకుంటారు. అదే మీ పరీక్ష. ఇదిగో మీ వజ్రాల మూట అని తన సంచిలో దాచినటువంటి వజ్రాల మూటను వచ్చేసి మహారాజు గారు ముందు ఉంచుతాడు మాధవుడు. సో ఇలా రాజుగారు వచ్చేసి ఆశ్చర్యపోతూ ఆ మూట ఎవరో మర్చిపోయి ఉంటారు అనుకోకుండా నేను పెట్టానని ఎలా అనుకున్నావు అనేసి రాజుగారు అనడంతో మాధవుడు నవ్వి రాజా దీనికి పెద్ద తెలివితేటలు అవసరం లేదు. నా గది చూపించే ముందు మీ అధికారి పరుపు దులిపి కొత్త దుప్పట్లు పరిచానన్నాడు. పరుపు దులిపి సర్దేటప్పుడు ఆ మూట ఉంటే అతడికి కనిపించును కదా, అంటే అప్పటికి లేకుండా నేను నగరం చుట్టడానికి బయటికి వెళ్ళినప్పుడు కావాలని పెట్టారని సులువుగా గ్రహించాను అన్నాడనమాట. అతని నిజాయితీతో పాటు సూక్ష్మబుద్ధికి మెచ్చి వెంటనే మాధవుణ్ణి
కోశాధికారిగా నియమించాడు రాజు. ఇది వచ్చేసి మనకు బుజ్జాయి పత్రిక వారి సౌజన్యంతో అనేసి ఇవ్వడం జరిగిందనమాట. సో ఇక్కడ కోశాధికారికి కావాల్సింది ఏంటంటే అది మనది కాదు కాబట్టి పరాయి వాళ్ళ సొమ్ము మనకు పరాయి వాళ్ళ ధనం మీద కానీ వాళ్ళకి సంబంధించినటువంటి వస్తువుల మీద కానీ మనకు ఆశ ఉండకూడదు అనేటటువంటిదే ఈ అంశం యొక్క అర్థం అండి. సో ఇది వచ్చేసి నా యాత్రకు సంబంధించినటువంటి భాషాంశాలు కానీ వ్యాకరణాంశాలు, అలాగే గెలుపు నాదే అనేటటువంటి కథ కూడా. మీకు కనుక వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేసి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.